ఇవాళ అశోక్ నగర్ లో గ్రూప్ 1 ఉద్యమాన్ని లేపుతున్నప్పుడు జీవో నంబర్ 29 ద్వారా, ఎందుకంటే మా దగ్గర కొట్లాడే దమ్ము లేనప్పుడు అది కొంతమంది దగ్గరికి వెళ్లి కొంతమంది నిరుద్యోగుల రూపంలో పేడ్ బ్యాచ్ అయినటువంటి 7 లక్షల రూపాయలు వసూలు చేసి అక్కడ వాళ్ళ బండారం మొత్తం బయటపడ్డ తర్వాత అశోక్ నగర్ నుంచి వాళ్ళు మకాం మార్చడం జరిగింది. అది ఎక్కడంటే దిల్సుఖ్ నగర్ లో. ఆ దిల్సుఖ్ నగర్ లో మకాం మార్చుకొని ఏ విధంగా సరే ఉద్యమాన్ని తెలంగాణలో నిరుద్యోగ ఉద్యమాన్ని అణిచివేసి దాన్ని మేము క్యాష్ గా తయారు చేసుకోవాలని ఒక దుర్మార్గమైన కుట్రలతోటి అక్కడ, ఎందుకంటే పొద్దునేమో బీఆర్ఎస్ లతో ఉంటారు, సాయంత్రం అయితే కాంగ్రెస్ లతో ఉంటారు. కాబట్టి వీళ్ళు నిరుద్యోగులతో ఉండరు, నిరుద్యోగుల పోరాటంలో ఉండరు, నిరుద్యోగుల పోరాటంలో భాగం కాదు. ఉద్యోగ నోటిఫికేషన్ లో రానివ్వకపోవడానికి ప్రధానమైన కారకులు అక్కడ దిల్చుకున్న కొంతమంది ఉన్నారు. వాళ్ళ ప్రతిదీ కూడా డేటాతో సహా వాళ్ళు ఎంత డబ్బులు వసూలు చేసినో ప్రతిదీ కూడా మేము బయట పెడతాం, వాళ్ళ పేర్లు కూడా మేము బయట పెడతాం. ఎందుకంటే తెలంగాణలో ఉన్న తెలంగాణ ఎంట్రీ పార్టీ అయినటువంటిది ఇవాళ కేవలం నిరుద్యోగుల కోసం వస్తుంటే తట్టుకోలేక కాంగ్రెస్ లతోటి మాట్లాడి, బీజేపీలతో మాట్లాడి, బీఆర్ఎస్ లతో మాట్లాడి, ఇది కేవలం మేము తీసుకొస్తున్నాం కొంత డబ్బుల కోసం, కలెక్షన్ల కోసం ఏర్పాటు చేసుకుని ఇవాళ తెలంగాణలో ఇవాళ క్రియేట్ చేస్తా ఉన్నాం. కాబట్టి మేమేమంటున్నామంటే దొంగలను, దోపిడీదారులని, మరి నిరుద్యోగులు, డమ్మీ నిరుద్యోగులని ఎవరిని కూడా నమ్మద్దు. వాళ్ళు కేవలం డబ్బులు వసూలు చేయడానికి కోసం మాత్రమే నిరుద్యోగ ఉద్యమాన్ని సర్వనాశనం చేయడానికి కోసం మాత్రమే పుట్టుకొచ్చిన వాళ్ళు. అదే నేను అంటున్నది కాదు. దిల్సుఖ్ నగర్ లో ఒక నిరుద్యోగికి వెళ్ళి అడగండి, అక్కడ ఉన్న వాళ్ళు నిజంగానే ఉద్యమాన్ని నడుపుతున్నారా, లేక నిజంగానే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారా, పోరాటంలో సత్యం ఎంతుంది అన్నటువంటి అడగడం కూడా ఒకసారి మీరే నిర్ణయించుకోవడానికి కూడా తెలియజేస్తా ఉన్నా.